బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదవగా వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది. గత ఏడాది జూలై ఆగస్టులో జరిగిన ఆందోళనలో 1400 మంది మృతి చెందారని, తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆదేశాలు ఇచ్చారని ఐసీటీ న్యాయమూర్తి చెప్పారు. షేక్ హసీనాకు శిక్ష పడిందే కానీ ఆమె ప్రస్తుతం మన దేశంలో ఉన్నారు. మరణశిక్షణ పడిన ఆమెను మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగిస్తుందా లేదా అనేది ఇక్కడే అసలైన ప్రశ్న. గత జూలై ఆగస్టులో విద్యార్థుల ఆందోళన కారణంగా అనూహ్య రీతిలో ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా అదే ఏడాది ఆగస్టు 5న భారత్కు వచ్చి ఆశ్రయం పొందారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మరణశిక్ష పడ్డ తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఇక తమకు అప్పగించాల్సిందేనని భారత్కు బంగ్లాదేశ్ తాజాగా కోరింది. గతంలో ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసినప్పుడు కూడా ఇదే డిమాండ్ చేసింది. కానీ మన ప్రభుత్వం ఏమీ స్పందించలేదు. ఓ 50 ఏళ్ల క్రితం అంటే 1975 ఆగస్టులో జరిగిన సైనిక తిరుగుబాటు సమయంలో బతికి బయటపడ్డ హసీనా, ఆమె చిన్న చెల్లెలు రెహానాకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చింది. దాదాపు 5 ఏళ్ల పాటు వారిద్దరూ మన దేశంలోనే ఉన్నారు. 1981 మేలో బంగ్లాదేశ్కు హసీనా తిరిగి వెళ్లారు. ఆ తరువాత ఆమె అక్కడ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని 1996లో తొలిసారిగా ప్రధాని అయ్యారు. 2001లో అధికారం కోల్పోయినా మళ్ళీ 2008లోను, 2014, 2018 ఎన్నికల్లో గెలిచి ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన మహిళా నేతల్లో ఒకరిగా చరిత్ర సృష్టించారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఆమెకి మరణశిక్ష పడింది. ఆమె బతికి ఉండాలంటే మన దేశంలో ఉండటం తప్ప మరో దారి లేదు. ఎందుకంటే ఆమె పాస్పోర్ట్ కూడా రద్దయింది. దీంతో మరో దేశం వెళ్ళలేని పరిస్థితి. అయితే హసీనాను అప్పగించాలా వద్దా అనే విషయం పూర్తిగా మోడీ ప్రభుత్వం మీదే ఆధారపడి ఉంది. అయితే ఆమెను బంగ్లాదేశ్కు అప్పగిస్తే మాత్రం మరణదండ ఖాయం కాబట్టి మోడీ ఆమెను ఇక్కడే ఉండటానికి అంగీకరించడం ఖాయంగా కనిపిస్తోంది.